बहुवर्षसहस्राणि तपश्चर्या मया कृत नोपस्नेयां फलं तस्य दुष्टेयं यदि मयि धिरि मनसा कर्मणा वाचा भूतपूर्वं न किल्बिषन् तस्याहं फलमश्नामि अपापा మైథిలీయతి. నేను వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసి సీతయందు ఏమాత్రం కూడా దోషమున్న నాకు ఆ తపఫలం అందకుండా పోగుగాక. నేను మనోవాక్కాయ కర్మలా మునుపెప్పుడు కూడా పాపం చెయ్య. సీత పాపరహితురాలైతే నాకు ఆ పుణ్యఫలం చేరగల. ఇలా చెప్పిన వాల్మీకి ఇంకా ఇలా నేను దివ్య దృష్టిని చూశా. సీత మనోభావాలు పవిత్రమైన నీకు సీత పరిశుద్ధురాలని తెలుసు. అయిన లోకాపవాదం చేత హృదయం కలుషితమై నీవు ఈమెను విడిచిపెట్టావు. ఇప్పుడు ఆమె తన పారిశుధ్యాన్ని కూర్చి విశ్వాసంగా తిరిగింపగల. అప్పుడు సీత శపథం చేసింది. ఉత్తరకాండలో 97వ సర్గ. సీత పరిశుద్ధిని గురించి వాల్మీకి శపథపూర్వకంగా చెప్పిన శ్రీరాముడు జనసమూహం ఎదుట చేతులు జోడించి ఇలా అన్నాడు. ఒకసారి సీత ఎదుట, జనుల ఎదుట సీత పరిశుద్ధను గురించి నాకు నమ్మకం లభించి ఆ సమయంలో సీత తన శుద్ధతను గురించి శపథం చేసి అందుపై నేను ఆమెను రాజభవనానికి చేర్చి అక్కడ ఉంచా. కానీ ఆ తర్వాత ఘోరమైన అపవాదం కలి అందువల్ల వివసుడై నేనామెను విడిచిపెట్టి కుశలవులను కవల పిల్లలు నా పుత్రులే. కానీ జనసమూహం ఎదుట ప్రమాణం చెయ్యటానికి సీత నా ప్రేమ పొందగలదు. ఆ సమయంలో సీత తపస్వినిలా జేగురు రంగు చీర ధరించి ఉంది. పరిస్థితులు అందరికీ నమస్కరించి ముఖం వంచి చూపులు నేల మీద నిలిపి యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. మనసా కర్మణా వాచ యథా రామం సమచ్చయి తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రమాత్ వరన్న చ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. రెండవ పాదమంతా కూడా తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. అలాగే మళ్ళా యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. వివరం అంటే దారి ఇవ్వమనే. మనసా కర్మణా వాచ యథా రామం సమర్చయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రమాత్ పరన్న చ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. నేను రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి ఎవరిని గురించి ఆలోచించలేదు. అదే సత్యమైతే ఈ భూదేవి తన ఒడిలో నాకు స్థానం ఇవ్వుగాక. నేను మనోవాక్కర్మలా కేవలం రాముణ్ణి ఆరాధిస్తున్నట్లయితే భూదేవి నాకు తన ఒడిలో స్థానం ఇచ్చుగాక. శ్రీరాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణి నేను ఎర్రగను. ఇదే సత్యమైతే భూదేవి నన్ను తన ఒడిలోకి చేర్చుగనుగా. సీత ఈ శపథం పలకగానే భూతలం నుండి ఒక అద్భుత సింహాసనం బయటికి రావడం, ఆ మహోజ్వల దివ్య సింహాసనంలో ఆసీనయ్యి భూదేవి రావడం, ఆమె తన 2 చేతులలోకి సీతను ఆహ్వానించి స్వాగతాభినందంగా పురస్సరంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకో. సింహాసనంపై అధిష్ఠించిన సీత రసాతలం వెళుతుండగా చూసి దేవతలు ఆమెపై పుష్పవృష్టి కురిపించటం జరిగింది.
ధన్యవాదాలు మిన్నుముట్టాయి. ఇవన్నీ శాపాలు శపథాలైపోయి ఇప్పుడు వరాల దగ్గరికి వచ్చి వరాలు. దశరథుడు కైకకిచ్చిన వరం బాలక. దశరథుడు ఉత్తమ గుణసంపన్నుడు, సత్యపరాక్రముడు, సద్గుణశాలి. ప్రియతమ జ్యేష్ఠపుత్రుడు, ప్రజాహిత కార్యాలలో నిరతుడు అయిన రాముని ప్రజలకు మేలు చేయకోరి ప్రీతితో యువరాజుగా చేయాలని నిశ్చయించాడు. అందుకు అవసరమైన వస్తు సంభారాలన్నీ తెప్పించి ఇదంతా చూసి పూర్వం దత్తవరాదేవి వరమేన మయాదత నివాసనం చ రామస్య భరతస్యాభిషేచ. కైకేయి కూడా తనకు పూర్వమే తన పతి ఇచ్చినటువంటి వరాలను కోరి తద్వారా రాముడికి అరణ్యవాసం, భరతుడికి రాజ్యాభిషేకం కోరి. అయోధ్య కాండలో 9. దశరథుడు కైకకు 2 వరాలు ఇచ్చినట్టి విషయం మందరకు ముందుగా ఏం తెలియదు. కానీ ఈ విషయం ఎప్పుడూ కైకేయి మందరతో చెప్పి ఇప్పుడు మందర కైకేయికి వాటిని జ్ఞాపకం చేసి ఆమె ఇలా దండకారణంలో వైజయంతం అనే ప్రసిద్ధమైన పట్టణము. అక్కడ శంబరుడనే గొప్ప అసురుడు అంటే రాక్షసుడు ఉన్నాడు. వాడు తెమిధ్వజుడు, మహామాయ. వాడొకసారి ఇంద్రుడిపై దండెత్తి వెళ్ళాడు. ఆ యుద్ధంలో క్షతగాత్రుడి రాత్రులలో విశ్రమిస్తున్న వాళ్ళని ఆ రాక్షసుడు ఎత్తుకుపోయి చంపుతోడు. ఆ రోజుల్లో మహావీరుడైన దశరథుడు కూడా రాక్షసులతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దశరథుడి శరీరం శత్రువుల బాణాల చేత గాయపడి జర్జితమై ఆ సమయంలో నువ్వు రథం నడిపి అతని యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకొని పోయి ప్రాణాలు ఆయన్ని కాపాడు. తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే స త్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరం. తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే న త్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరం. నువ్వు చేసిన దానికి చాలా సంతోషించి నీ మహారాజు నీకు 2 వరాలు ఇస్తానని. అప్పుడు నువ్వు నాకు కావాల్సినప్పుడు వాటిని అడుగుతానని. అప్పుడు నువ్వు ఆ వరాలు అడిగి తీసుకో. ఇందులో ఒకటి భరతుడికి రాజ్యాభిషేకం, రెండవది రాముడికి 14 ఏళ్ళు వనవాసం కోరు. మందర ఇంకా చెప్పింది, దేవాసుర సంగ్రామ వేళ దశరథుడు నీకిచ్చిన వరాల గురించి అతనికి జ్ఞప్తి చెయ్యి. వరాలు గ్రహించినప్పుడు అవి నీ మనోరథాన్ని తీర్చినట్టుగా ఉండాలని. దశరథుడు నిన్ను నేలపైన పడి ఉన్నదాన్ని స్వయంగా ఎత్తి లేవదీయబోయినప్పుడు ముందు అతని సత్యసంధతకు శపథం కొని తీసుకొని నిశ్చయమైన తరువాత వరాలు కోరు. అప్పుడు కూడా ముందుగా ఇలా చెప్పు, రామం ప్రవ్రాజయారణ్యే వనవర్షాని 5 భరతః క్రియతాం రాజా పృథివ్యాం పార్థివర్షభః. రాజశ్రేష్ఠ, రాముణ్ణి 14 ఏళ్ళు అరణ్యానికి పంపు, భరతుణ్ణి భూమండలానికి రాజుగా చేయి. మందర కైకేయికి రాముడికి 14 ఏళ్ళు వనవాసాన్ని పంపటం చేత భరతుడి రాజ్యం సుదృఢంగా ఉండగలదు
అని విశ్వాసం కలిగించే ప్రయత్నం. అయోధ్యకాండ 11వ సర్గలు. వివరాలు అడిగే సమయంలో కైక దశరథుడితో ఇలా చెప్పి, యథాక్రమేణ శపసే వరం మమ దదాసి చ. మహారాజా, మొదట మీ ప్రియపుత్రుడైన రాముడి మీద, అలాగే మీ సత్కార్యాచరణం మీద శపథం చేసి మీరు ఏ విధంగా వరాలు ఇస్తాను అన్నారు ఆ విషయం 33 కోట్ల దేవతలు వినేట్లుగా స్పష్టంగా చెప్ప. సూర్యచంద్రుడు, గగనం, గ్రహాలు, దివారాత్రాలు, దిశా జగత్తులు, ఈ పృథ్వీ, గంధర్వ, రాక్షస, నిశాచర ప్రాణులు, గృహదేవతలు, సమస్త జీవులు మీరు చెప్పింది స్పష్టంగా విని ఆ మాటలకు సాక్షులవ్వాలి. ఈ విధంగా వరం ఇవ్వదలచిన దశరథుని తన గుప్పిట్లోకి ఇచ్చి కైకేయి ముందు అతన్ని ప్రశంసించి ఆ తరువాత ఇలా, మహారాజా, వెనకటి కథ జ్ఞాపకం చేసుకు. అది దేవాసుర యుద్ధం నాటి గాథ. అప్పుడు శత్రువులు మిమ్మల్ని తీవ్రంగా గాయపరి మూర్ఛిల్లగా చేశారు. ప్రాణాలు మాత్రం తీసుకోవాలి. ఆ సమయంలో తత్ర చాపి మయా దేవ యత్ త్వం సమభిరక్షిత జాగ్రత్యా యతమానాయాస్తతో మే ప్రదదౌ వర తౌ దత్తౌ చ వరౌ దేవ నిక్షేపౌ మృగయామ్యహం తవైవ పృథివీపాల సకాశే రఘునంద తత్ ప్రతిసృత్య ధర్మేణ నచ్చేద్ దాస్యసి మే వర అద్యైవ హి ప్రహాస్యామి జీవితం తద్విమానిత. యుద్ధభూమిలో రాత్రంతా మేలుకొని అనేక విధాలుగా సేవలు చేసి నేను మీ జీవితాన్ని కాపాడు. దానికి సంతోషించి మీరు నాకు 2 వరాలు ఇచ్చి అవి నేను ఇప్పుడు కోరాలనుకుంటున్నాను. ధర్మయుక్తంగా ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన ఆ వరాలు ఇప్పుడు మీరు నాకు ఇవ్వకపోతే అవమానం పాలై నేను ఇవాడే ప్రాణత్యాగం చేస్తా. ఈ విధంగా తన వాక్పాటవాన్ని నిలిపి కామార్తుడై వరమీయనుద్యుక్తుడైన రాజు మాటలతో కట్టేసి పూర్తిగా నమ్మకం కలిగిన తరువాత ఇక ఇతడు తన మాట కాదనలేడు అనే నిశ్చయానికి వచ్చి కైక అతడితో ఎలా, వరవు దేయౌ తయా దేవ తదా దత్తౌ మహీపదే తౌ తావదాహమజ్జైవ వక్ష్యామి శృణు మే వచ. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైనాభిషేకేన భరతో మేభిషిచ్యవతాం. యో ద్వితీయో వరో దేవ దత్తః ప్రీతేన మే త్వయ తదా దేవాసురే యుద్ధే తస్య కాలోయమాగతః. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రితః శ్రీక్షీరాజినధరో ధీరో రామో భవతు తాపస్. భరతో భజతామద్య యౌవరాజ్యమకంటక. ద్వితీయో వరో దేవా దత్త ప్రీతేన మే త్వయ తదా దేవాసురే యుద్ధే తస్య కాలోయమాగత. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రితః క్షీరాజినధరో ధీరో రామో భవతు తాపస్. భరతో భజతాం అద్య యౌవరాజ్యం అకంటక. అప్పుడు ఇస్తానటువంటి ఆ 2 వరాలను ఇవాళ నాకు ఇవ్వాలి మీరు. ఆ తరం ఏమిటో చెబుతాను వినండి. ఇప్పుడు రాముని అభిషేకార్థం కురించిన సంభారాలతోనే నా పుత్రుడైన భరతుడికి రాజ్యాభిషేకం చెయ్య. అప్పటి దేవాసుర సంగ్రామ వేళలో నాకిచ్చిన ఆ 2 వరాలు అందుకొన తగిన సమయం ఇప్పుడు నాకు వచ్చింది.
ధీర స్వభావుడైన రాముడి చీరాజిన వల్కాలు ధరించి తాపసి అయి 14 దండకారణ్యంలో ఉండటానికి పంప. భరతుడికి నిష్కంటకంగా యువరాజ పదవి లభించేట్లు చెయ్యాలి. పైగా ఆమె ఇది నాకన్నిటికన్నా మించిన కోరిక. నేను మునుపు మీరు నాకిచ్చిన వరాలే కోరుతాను. దత్తమేవ వరం వృణే వృణే, ఇదివరకే ఇచ్చావు అని కూడా పని. అయోధ్యకాండలో 12లో అన్నమాట. కైకేయి పలికిన కఠోరమైన మాటలు విని దశరథుడెంతో దుఃఖపడ్డాడు. శోక ఆవేగంతో మూర్ఛపోయాడు. తెలివి వచ్చాక దుఃఖ సంతప్తుడై మహోగ్ర తేజను కైకను కాల్చెయ్యాలంత కఠోరంగా నిందించాడు. తిరిగి ఆమెను బోధించి దారికి తెచ్చే ప్రయత్నము చేశాడు. ఆమె ముందు అతడు వెలవెలపడి గిజగిజలాడు. నేల మీద పడి దొర్లు పంతాన్ని విడవమని ఆమెను కాళ్ళ వేళ ప్రార్థించి దుఃఖితుడు మూర్ఛాగ్రస్తుడు అయిన ఆ రాజు వడగడ వడుకుతూ ఆమెను ఎంతగానో బ్రతిమాలాడు. కానీ ఆమె మాట విన సరికదా మరింత భయంకర రూపం దాల్చి ఇలా: యది దత్వా వరం రాజన్ పునః వృచ్చను తవ్యతి ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యతి. రాజా, ముందుగా 2 వరాలు ఇచ్చి ఈ 2 ఇప్పుడు పశ్చాత్తాపడితే భూమి మీద నీ ధార్మికత్వం నిలవదు. మహాసంకట సమయంలో ప్రాణరక్షణ గావించినందుగా ప్రతిజ్ఞాపూర్వకంగా ఇచ్చిన వరాలు కాదంటావా? పుత్రశోక పీడితుడై విలవిలలాడుతున్న దశరథుడితో కైక మళ్ళా ఇలా: పాపం కృత్వేవ కిమిదం మమ సంసృత్య సంశ్రవం. మహారాజా, నాకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి నేను వాటిని కోరేసరికి పాపం చేసి పశ్చాత్తాపం పొందిన వాడిదా ఈ విధంగా స్తబ్దుడవై నేల మీద పడిపోయావేటి? నువ్వు సత్పురుషుల మర్యాద నిలుపుకోవాలి. ధర్మానికి తగిన అభీష్టాలు అందుకొనటానికి నేను రాముణ్ణి వనాలకు పంపుతాను. నాకు ఇచ్చిన మాట నువ్వు కాదని నన్ను కనుక పరిత్యజిస్తే నీ ఎదుటనే నేను ప్రాణత్యాగం చేస్తా. అయోధ్యకాండలో 18 శ్రీరాముడు కైకేయి భవనానికి వెళ్ళాడు. తండ్రిని కైకేయితో సహా ఒకే ఆసనం మీద కూర్చొని ఉండగా కానీ తండ్రి విషాదాకులుడై ముఖం వాడిపోయి అతడెంతో దయనీయమైన అవస్థలో కనబడి రాముడు తల్లిదండ్రులకు నమస్కరించాడు. జనకుడి అవస్థకు ఎంతో బాధపడి అందుకు కారణం అతడు కైకను అడగగా మహారాజు కుపితుడు కానీ అస్వస్థుడని కానీ కాదు. అతని మనసులో ఒక విషయం ఉంది, కానీ అది నీతో చెప్పటానికి జంకుతున్నాడు. నీవు అతని ప్రియపుత్రుడు కదా, నీకు అప్రియమైన విషయం నీతో చెప్పటం ఎలా అని సందేహిస్తుంది. అయినా అతడు నాకు మాట ఇచ్చి ఏది చెయ్యదలచాడు అది పాటించడం నీ కర్తవ్యం. ఏష మహ్యం వరం దత్వా పురా మామభిపూజ్య స పశ్చాత్తప్స్యతే రాజ యథాన్యః ప్రకృతస్తథా. అతిసృజ్య దదాని వరం మమ నిశాంపతి. మీ తండ్రి మునుపు నన్ను గౌరవించి నేను అడిగిన 2 వరాలు నాకిస్తానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు సామాన్యుడిలాగా పొరపాటు చేశానేమో అని పశ్చాత్తాపడి ఆ మాట కాదనటానికి ప్రయత్నిస్తూ ఈ జనాధిపతి నేను ఇస్తానని ముందు నాకు చెప్పిన మాట ఇప్పుడు దాన్ని నివారిస్తానంటే వ్యర్థ ప్రయాసలు చేస్తా. ఇది నీళ్లు పారిన తరువాత కట్టడం లాంటిది కదా. అలా చెప్పి కైక రాజానుమతితో
ఆమె ఏది చెప్పినా తానది చెయ్యటానికి సిద్ధంగా ఉన్నానని రాముడి చేత ప్రతిజ్ఞ చేయించుకొని ఆ తర్వాత అతడితో ఇలా అన్నది. పురా దేవాసురే యుద్ధే పిత్రాతే మమ రాఘవ రక్షితేన నరౌ దత్తౌ నశల్యేన మహారథ్. వెనక ఒకసారి దేవాసుర సంగ్రామంలో మీ తండ్రి శత్రు బాణ పీడితుడై పడి ఉన్న సమయంలో నేను ఆయన్ని రక్షించి ఆయన బదులు యుద్ధం చేసి అప్పుడు నాకు ఆయన 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేయి. తత్రమే యాచితో రాజా భరతస్యాభిషేచ గమనం దండకారణ్య తవ చాధ్యైవ రాఘవ. ఈ వరాలలో ఒకదాని వల్ల భరతుడికి రాజ్యాభిషేకం, రెండవ దాని వల్ల నువ్వు ఈ రోజునే ఇక్కడి నుంచి వదిలి దండకారణ్యానికి వెళ్ళాలి అని నేను కోరాను. ఇక తండ్రి ప్రతిజ్ఞను నీవు ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సింది నువ్వే. తయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాన్ని పంచజ భరతశ్చాభిషిచ్చేత తదేతదభిషేచ తదేవ విహితం రాజ్ఞ తేన సర్వేణ రాఘవ సప్త చ వర్షాణి దండకారణ్యమాశ్రిత అభిషేకమిదం త్యక్త్వా జటాచీరధరో భవ. నీ తండ్రి ప్రతిజ్ఞకు అనుగుణంగా నువ్వు దండకారణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు ఉండాలక్క. అంటే వనవాసం. నీ అభిషేకానికై మహారాజు సమకూర్చిన సంభారాలను భరతుడికి అభిషేకం చెయ్య. నువ్వు రాజ్యాభిషేకం వదిలిపెట్టి జటావల్కల ధారాధారివై 14 ఏళ్ళు అరణ్యాల్లో ఉండటానికి ఈరోజే బయలు. ఏతత్ కురు నరేంద్రచా వచనం రఘునంద. ఈసారి కైక వరం అనటానికి బదులు వచనం అని అన్నది. ఇది యాచిత వరం, అంటే కోరిన వరం. ఈ వరంపై భిన్న వ్యక్తులు వాళ్ళ ప్రతిక్రియలు ఎలా? లక్ష్మణుడు శ్రీరాముడి వనవాస ప్రతిజ్ఞడు లక్ష్మణుడు సుస్పష్టంగా వ్యతిరేకి తన వాదాన్ని సమర్థిస్తూ అతడు రాముడిని ఎన్నో విధాలుగా చెప్పి రాముడి మనస్సులో వన గమనాన్ని పురస్కరించుకొని ఏర్పడిన సంభ్రమమంతా భ్రాంతి మూలకమని అనుచితమని చెప్పి నీకిప్పుడు పాపులిద్దరిపైన కైకేయి దశరథుడు సందేహం ఎలా కలుగుతోంది? ఇతరులను మోసగించేటువంటి ధర్మవేషధారులలో ఈ దశరథుడు కైకేయి దశరథుడు తమ స్వార్థ సిద్ధి కోసం ధర్మం అనే నెపంతో శఠత్వాన్ని వహించి మీ వంటి సచ్చరిత్రుడు రాజ్యభ్రష్టుడిగా చెయ్యాలని భావిస్తుందా? యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయోః ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సా. ఇప్పుడు ఊహించి చెప్పుతున్న దాన్ని వాళ్ళు ముందెప్పుడో ఊహించి ఉంటే అది మునిపే జరిగి ఉండే. వరమిచ్చిన మాట నిజమే అయితే అది మీ అభిషేక ప్రసంగానికి పూర్వమే ఇలాంటి వరం ఇచ్చి ఉండాల్సింది. అలా జరగల కనుక ఎప్పుడూ వరం లభించినట్టు అది ఇంతవరకు కోరనట్టు ఇప్పుడు కోరినట్టు చెప్పేదంతా అసత్య కల్పన అని. యదయం కిల్బిషాధ్యే భేద కుతోప్యేకం న గృహ్యతే జాయతే తత్తర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హిత. వరదానం అనే పేరు ఘోరమైన అసత్యం కల్పించి మీ రాజ్యాభిషేకంలోకి ఆటంకం కలిగిస్తున్నాడు అన్నా రామా. అయినా ఇదంతా మీరు నిజమని నమ్ముతారు. ఇది నాకెంతో దుఃఖదాయకం అనిపిస్తుంది. ఈ విధమైన కపటాలు ధర్మమని చెంచటం నింద్యం అని లక్ష్మణుడు రాముడి
స్పష్టంగా తన అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. అయోధ్యకాండ 37లో వశిష్ఠుడేమంటాడు? వనవాసం వెళుతున్న రాముడు తనతో ఏ విధమైన భోగోపకరణాలు కాని తీసుకుపోకూడదని, అతనితో పాటుగా వనవాసం వెళుతున్న సీత కూడా నారచీరలు ధరించే వెళ్ళాలని కైకేయి ఒక శాసనం చేసి, అప్పుడు వశిష్ఠుడు కైకను నిందించి సీతను వల్కలాలు ధరింపవలదని నివారించి, అతడు కైక తన కోరికను వరాలు గల హద్దు లేవు స్పష్టంగా చెప్పారు. ఏకస్య రామస్య వని నివాసస్త్వయ వృతః కేకయ రాజపుత్రి విభూషితేయం ప్రతికర్మ నిత్య వనత్వరణ్యే సహ రాఘవే యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ సంవృతా గచ్చతు రాజపుత్రీ వస్త్రైశ్చ సర్వైః నహితైర్విదావై నేయం వృతాతే వర సంప్రదాని. కేకయ రాజపుత్రి, వశిష్ఠుడంటున్నారు, నువ్వు రాముడికి ఒక్కడికే మాత్రమే వనవాసం అడిగావు. సీత కనుక ఈ రాజపుత్రి సర్వాభరణ భూషితయ్యి సదా శృంగార ద్రవ్యాలు ధరించి రాముడితో పోయి వనవాసం చేస్తూ ఆమె తన ముఖ్య పరిచారకుల కావాల్సిన వస్త్రాభరణాలు ఉపయోగకరమైన సామగ్రి కూడా తీసుకొని అరణ్యానికి వెళ్ళు. నువ్వు వరం అడుగుతున్నప్పుడు సీతావనవాసాన్ని ప్రస్తావించలా కనుక ఈమె వల్కలాలు ధరించాల్సిన పనిలే అని వశిష్ఠుడు కైకకు చెప్పి, అప్పుడు దశరథుడు అంటాడు, ఏమంటాడు? అయోధ్యకాండలో 34వ సర్గ. వనగమనానికి సిద్ధమై అనుమతి గ్రహించటానికి రాముడు ముందుగా దశరథుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు దశరథుడు రాముడితో ఇలా అన్నాడు, అహం రాఘవ కైకయ్య వరదానేన మోహిత అయోధ్యాయాం త్వమేవాజ్య భవరాజా నిగృహ్య మాం. రాఘవ, నేను కైకకు వరాలిచ్చి మోసపోయి నువ్వు నన్ను బంధించి స్వయంగా అయోధ్యకు రాజు కా. దశరథుడు మాటలు విని రాముడు 2 చేతులు జోడించి ఆయనతో, మహారాజా, మీరు వేలాది సంవత్సరాలు ఈ భూమిని పాలించ, నేనిప్పుడు అరణ్యానికి వెళ్ళి ఉంటాను. నా రాజ్యం గ్రహించాలన్న కోరిక అస్సలే. 14 ఏళ్ళు వనంలో నివసించి తిరిగి వచ్చి నేను మీ పాదయుగాడు సేవిస్తా అన్న. రాముడు తక్షణం అడవికి వెళ్ళాలని కైక పట్టుబట్టి దశరథుడు వివసుడై దుఃఖ పీడితుడవుతున్నాడు. అప్పుడు రాముడి వనగమనానికి సహింపలే, కానీ రాముడు వెళ్ళటానికే తన నిశ్చయాన్ని మరల్చకుండా అప్పుడు తండ్రితో ఇలా అన్నారు, యస్తు యుద్ధే వరో దత్త కైకేయ్యే వరదత్వయ ఈయతాం నిఖిలేనై సత్యస్త్వం భవ పార్థ్యం అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ 14 సమావచ్చే వనే వనచరైః సహ మా విమర్శోవనుమతి భరతాయ ప్రదీయత నహి తే మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మనివాప్య యథా నిదేశం కర్తుం వ తదైవ రఘునంద. వరదానవైన మహారాజ, మీరు దేవాసుర యుద్ధం సమయం కైకేయి వరం ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఏ ప్రతిజ్ఞ? దాన్ని పూర్తిగా ఇచ్చేయండి. సత్యవాదిగా పేరు నిలుపుకోండి. మీ ఆజ్ఞను అనుసరించి నేను 14 ఆటవిక జీవులతో కలిసి అరణ్యంలో ఉంటా.
మీరు వేరొక విధంగా విచారపడక్కర్లా. ఈ సమస్త భూమిని భరతుడికే ఇవ్వండి. రఘునందన, నేను నా మనస్సు సుఖం కలగాలని నాకు ప్రియమైన కోరికగా కోరి ప్రియాన్ని కోరిక రాజ్యం అంగీకరింపలేదు. కేవలం మీ ఆజ్ఞ పాలించటానికి నేను దాన్ని గ్రహించాలనుకుంటున్నా. అయోధ్యకాండము రాముడి వనగమనాన్ని దశరథులకు సహింపరాని సంకటమైపోయి కైక తన మాటల నేర్పుతో రాజు దుఃఖకరమైన వరాన్ని గ్రహించి, కానీ కైక పట్ల ఎంత క్రోధకంతప్తుడైన వరమివ్వటం అతనికి తప్పనిసరి అయి సారమంతా ముందుగానే పీల్చినవాడు నిస్సారం అరుచికరమైన సురాపానల ధనధాన్య శూన్యమైన రాజ్యాన్ని భరతుడు అంగీకరింపడు అని కైక పలికిన మాట దశరథుడికి మరింత బాధ దుఃఖంగా అత్యంత కుపితుడై ఇలా అన్నాడు. వహంతం కిం తుదసిమాం నియుజ్య ధురిమాహితే అనార్యే కృతమారబ్ధం కిన్న పూర్వముపారుధ వసి అహితకారిని శ్రీరాముని అడవికి పంపాలన్నటువంటి దుస్సహమైనటువంటి దుఃఖ భారం కుంగిపోతున్న నన్ను నువ్వు ఇలాంటి కషాఘాతాల వంటి మాటలు మరింతగా పీడిస్తాం. దుష్టురాల రాముడితో పాటు సేనా పరివారం వస్తు వాహనాలు పంపకూడదని ప్రతిబంధకం కల్పిస్తుంది. ఈ విషయాలు ముందే ఎందుకు కోరరు? రాముడే వనానికి వెళ్ళాలన్నావు, కానీ సేవా సహితుడు కాకూడదని, ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదని అనలేదే. అయోధ్యకాండ 59 సర్గ. రాముడి వన ఆగమన సుమంత్రుడి వల్ల విని దశరథుడు భరింపరానంతగా దుఃఖపడి అలంఘ్యమైన శోక సముద్రంలో ముని అతడు కౌసల్యతో ఇలా, దేవి కౌసల్య, రాముడు వెళితే నేను ఈ శోక సముద్రంలో మునిగిపోతాను. ఒడ్డు చేరడం ఈ జీవితంలో ఇక దుర్లభమనిపిస్తాం. రాముడి కోసం ఈ శోకం అతి తీవ్ర ఆవేగం కావు. సీతా వియోగం ఇంకొక అపారమైన శోక జలం. ఈ నా నిట్టూర్పులు ఆ సముద్రాల్లో తరంగాలు అని సుడులు తిరుగుతుంది. కన్నీటి ధార చేత ఈ ప్రవాహం కలుష పంకిలమై దుఃఖాతిరేకంతో అల్లలాడు నా చేతుల చలనం. దానిలో మహామీనాల సంచారం ఉన్నట్టు నా కరుణా అక్రంద వాటి గర్జనల ఘోషిస్తోంది. నా విడిపోయి బెదురుతున్న కేశ కలాపాలు దానిలోని నాచులాగా సముద్రం. ఈ సముద్రంలో కైక బడబానలాగా మమాశ్రువేగ ప్రభవ ఉజ్జావాక్య మహాగ్రహ వరలు వేలు నృశంసాయ రామ ప్రవ్రాజనాయత. ఈ శోకసాగరం నా కన్నీటి ధారా వేగంతో పుట్టి మందర చెప్పిన పుట్టిల వచనాలు ఇందులో పెను మొస్సలు. కఠినాత్మురాలైన కైక కోరిక మరి కోరిన వర రెండు దీని ఒడ్లు తీరాలి. రాముడు అడవికి పంపడం దీని అడవి. సిద్ధార్థుడనేవాడు అయోధ్య కాండలు 36వ సర్గలో ఏమట? రత్న సమృద్ధమైన చతురంగ బల పరిపూర్ణమైన సైన్యం అడవిలో రాముణ్ణి అనుసరించి పోగలదని దశరథుడు అనగానే కైక సగర పుత్రుడైన అసమంజుసుని వృత్తాంతాన్ని ఉదహరించి దశరథుణ్ణి నిరుత్తరుణ్ణి చేసి, సగరుడు తన పుత్రుడైన అసమంజుసుని రాజ్యం నుండి బయటికి పంపి రాజ్యాధికారంలోంచి తొలగి, అలాగే రాముణ్ణి కూడా
పంపించాయి అని కైకపై. ఈ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా సిగ్గుపడి తలలు వంచుకున్నారు. దశరథుడు ఆమెను చీత్కరించాడు. వయోవృద్ధుడైన మంత్రి సిద్ధార్థుడు కైకపి అసమంజసుని కథ వినిపడి ఆ ఉదాహరణ అసమంజసంగా ఉందని చెప్పి అతడు ఆమెను లోకనిందకై వెరవ తగ్గుతుంది, అంటే లోకనింద భరించాలి. అలాగే అయోధ్యకాండ 58లో సుమంతుడేమంటారు, శ్రీరాముడి వనానికి చేరటానికి పంపటానికి సుమంతుడు దశరథుడు రథం సిద్ధం చేసి అతడు వారిని అక్కడ తిరిగి వచ్చి దశరథుడికి ఆ వార్త చెప్పారు. లక్ష్మణుడు క్రోధంతో దీర్ఘంగా శ్వసిస్తూ పలికిన మాటలు ఇలా అన్నారు, సుమంత్ర, ఏ అపరాధం చేసి మహారాజు ఏ మహారాజు మా అన్న శ్రీరాముని ఈ దేశ బహిష్కార శిక్ష విధించారు. రాజు కైకేయి మాటలు వినతోడని ఆమె కోరినట్లు చేయటానికి ప్రతిజ్ఞ వహించారు. ఆయన చేసింది ఉచితమా అనుచితమా కానీ మనందరికీ బాధాకరం. యది ప్రవ్రాజితో రాము లోభకారణ కారి వరదాన నిమిత్తం వా సర్వదా దుష్కృతం కృతం. కైకేయి లోభ కారణంగా రాముడి వనాలకు పంపున్నారు, లేదా ముందిచ్చిన వరాల వల్ల రాజు ఆ విధంగా చెయ్యమంది. ఎలా అయినా అన్ని విధాల ఘోర పాపమే జరిగిపోయింది. అయోధ్యకాండలో 72వ సర్గలో భరతుడేమంట, తాతగారింటి నుంచి మరలి వచ్చిన భరతు ముందుగా తండ్రిని చూడాలని అతని భవనానికి వెళ్ళాడు. ఆ భవనమంతా కళాహీనంగా తల్లిని అడిగారు, మహారాజు తరచుగా ఈ భవనంలో ఉండేవారు కదా, ఇవాళ కనపడటం లేదు, ఎక్కడ ఉన్నారు? అప్పుడు కైక అతనితో దశరథుడు మరణించాడని అది విని భరతుడు చాలా దుఃఖి కొంత సమయం పిదప మళ్ళా ఆమెతో ఇలా, ధర్మజ్ఞులు జ్యేష్ఠ భ్రాత తండ్రితో సమానుడంట, నేనిప్పుడు శ్రీరాముడి చరణాలు సందర్శిస్తా, అతడే నాకు ఇప్పుడు ఆశ్రయం, నువ్వు వెంటనే రాముడికి నా రాక తెలియచెయ్య. అప్పుడు కైకే, నాయన రాముడు జటావల్కలాలు ధరి సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యానికి వెళ్ళి ఈ వార్త విని భరతుడు భయభ్రాంతుడై అతడికి రాముడి శీలం శంకింపనై, అమ్మా, రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు? పాపరహితుడైన వాణ్ణెవడైనా చంపాడా? బ్రాహ్మణుడి యొక్క ధనాన్ని ఆయన అపహరించాడా? పరస్త్రీనవతినైనా కామించాడా అని ఆ దుర్దాగా అడగగా తన ప్రతిజ్ఞకు తానే సంతోషిస్తూ కైక ఇలా చెప్పి, నా బ్రాహ్మణ ధనం కించిద్ధృతం రామేణ కశ్చిన్నాఢ్యో దరిద్రోవ తేనే పాపో విహింసిత నా రామ పరదారాన్ స చక్షుర్భామభ్యామపి బస్ మయా తు పుత్రసుత్రైవ రామస్యేహాభిషేక యాచితస్తే పితారాజ్య రామస్య నివాస. రాముడు ఏ బ్రాహ్మణ సంపద అపహరించల, అనపరాధులను దండించనులే, పరస్త్రీలను ఎవరిని కన్నెత్తి చూడను కూడా లే. కానీ అతనికి అయోధ్య రాజ్యాభిషేకం జరగబోతోందని విని నేను నీకు రాజ్యాభిషేక శ్రీరాముడి వనవాసాన్ని మీ తండ్రిని అడిగి వరం గ్రహించి తండ్రి పరలోక గతిని రాముడి అరణ్య ప్రవేశం విని భరతుడు ఎంతగానో దుఃఖ సంతప్తుడై అయోధ్యకాండ 107 వనవాసానికి వెళ్ళి తిరిగి రాముని తిరిగి వెనక్కు పిలిచి రాజ్యాభిషేకం చెయ్యాలి అనే తలంపుతో భరతుడు అరణ్యంలో రాముణ్ణి
అతడు రాముడు తిరిగి రమ్మని ఎంతో ప్రార్థించాడు. కానీ రాముడు తండ్రి ఆజ్ఞను పాలించటమే నిశ్చయించాడు. సోదర, నువ్వు దశరథ మహారాజు కేకయ రాజపుత్రికి జన్మించినవాడు కనుక నువ్వు చెప్పింది సముచితమే. కానీ మునిపెక్కడో అంటే మన తండ్రి కైకను వివాహం చేసుకున్నప్పుడు నీ తాతగారితో ఆమెకు పుట్టిన పుత్రుడు రాజు కాగలడని చెప్పి వాగ్దానం ఇచ్చి పెళ్లి చేస్తుంది. దేవాసురేచ సంగ్రామి జనన్యై తవ పార్థివ సంప్రహుష్టో దదౌ రాజా వరమారాధిత తతః సంప్రతి శ్రావ్య తవ మాతా యశస్విని అయాచిత నరశ్రేష్టం గౌ వరౌ వరవందిని తవ రాజ్యం నరవ్రాజ్య మమ ప్రవ్రాజనం తదా తచ్చ రాజా తథా తస్మై నియుక్తః ప్రదదౌ వరం తేన పిత్రాహమవ్యత్ర నియుక్తః పురుషర్షభ చతుర్దశ వనే వాసం వర్షాని వరదాని. ఆ తర్వాత దేవాసుర యుద్ధంలో మీ తల్లి మహారాజుకి ఎంతగానో తోడ్పడింది. అందుకు సంతోషంతో ఆమెకు రాజు వరమి దాన్ని పాటించటానికై మాట తీసుకొని కైకేయి ఇప్పుడు ఈ వరాలు ఒకదాని వల్ల నీకు రాజ్యం, రెండవ దాని వల్ల నాకు వనవాసం ఆమె కోరి. తదనుసారంగా రాజు ఆమెకు ఆ వరాలు అనుగ్రహి కనుక నేను తండ్రి మాట నిలపాలను. నువ్వు అతని ఆజ్ఞను మన్నించి రాజ్యాభిషేకం చేసుకొని తండ్రి మాట నిలు. అయోధ్యకాండ 110. భరతుడు ఎన్నెన్నో విధాలు తర్కయుక్తులు చెప్పిన రాముడిని వెనక్కి రప్పించడానికి ప్రయత్నించి రాముడు తన నిశ్చయాన్ని మార్చుతాడు. భరతుడు రాజ్యం వెళ్ళటం తాను అడవిలో ఉండటం సరైందని చెప్పాడు. చివర భరతుడు అంగీకరించి రాముణ్ణి ముట్టి జలాలు తాకి శృణ్వంతు మే పరిషదో మంత్రిణ శృణుయుస్తథా న యాచే పితరం రాజ్యం నాను శాసామి మాత ఏవం పరమధర్మజ్ఞం నాను జానామి రాఘవం యది త్వవస్యం వస్తవ్యం కర్తవ్యం చ పితుర్వచ అహమేవ నివక్ష్యామి చతుర్దశ వనే సమాహ. ఈ సమస్త భూప్రజలు పంతుడు కూడా నేను మా తండ్రిని రాజ్యం అడగల, తల్లి అలా కోరమని నేనెప్పుడూ చెప్పల. పరమధార్మికుడైన రాముడి వనవాసం చేయమని అడగటంలో నా అనుమతి సమ్మతి లేదు కనుక తండ్రి గారి ఆజ్ఞ అవశ్యం పాటించవలసినప్పుడు నేను పనిగా నీళ్లు వనంలో ఉంటా. భరతుని మాటలు విని రాముడికి ఆశ్చర్యం. అతడు సభాసదుల వైపు చూసి భరతుడు వనవాసం ఎలా చేస్తాడు, తండ్రి మాట నిల్పాలను నేనే వనంలో రాజ్య సంచారణ తగిన శక్తియుక్తులు భరతులో ఉన్నాయని నాకు తెలుసు. 14 ఏళ్ళు వనవాసం ముగించి తిరిగి వచ్చి భరతుడితో కలిసి నేను ఈ భూమండలాన్ని పాలిస్తాను. వృతో రాజాహి కైకేయ మయా తద్వచనం కరు అనృతాన్మోచయానేవ పితరంతం మహీవ. కైకేయి రాజు నడికి వరం పొంది నేను దాన్ని పాలించటానికి నిశ్చయించాను కనుక భరత నువ్విప్పుడు నా మాట మన్ని తండ్రి గారి అసత్యవాది అనే ప్రవాదం నుంచి కాపాడు అని చెప్పాడు. మిగతా విషయాలు రేపు.